1952 భారత్లో తొలి సాధారణ ఎన్నికలపై విశ్లేషణ. పెను సవాళ్ళను అధిగమిస్తూ దిగ్విజయంగా ఈ ఎన్నికలు నిర్వహించారన్నమాట. దీని గురించి ఒకసారి తెలుసుకుందాం. 1952 లోక్సభ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే, మొత్తం లోక్సభ స్థానాలు 489. పార్టీలకి ఎన్ని సీట్లు వచ్చాయో చూద్దారు. కాంగ్రెస్కి 364 సీట్లు వచ్చాయన్నమాట. సిపిఐకి 16, సోషలిస్ట్ పార్టీకి 12, కిసాన్ మజ్దూర్ పార్టీకి 9, పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్కి 7, ఇతరులకి 44, స్వతంత్రులకి 37 సీట్లు వచ్చాయి. మొత్తంగా 489 సీట్లు అనమాట. తొలిసారి ఎన్నికలను దిగ్విజయంగా ముగిసినవాడు దేశ తొలి ప్రధాన ఎన్నికల కమిషనరు సుకుమార్ సేన్ అనమాట. ఇతను ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారి అయిన ఈయన 1950లో సిఈసిగా అంటే ఎన్నికల ప్రధాన కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. 1950లో అనేక ప్రతికూలతలను అధిగమిస్తూ దేశాన్ని ఎన్నికలు సన్నద్ధం చేశారన్నమాట. ఏకంగా 36 కోట్ల జనాభా ఉండేవారు. అప్పట్లో 17 కోట్ల పైచీలకు అర్హులైన ఓటర్లు ఉండేవారు. వారందరికీ ఓటర్ కార్డులు జారీ, ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు వంటి అనేక సవాళ్లను సేన విజయవంతంగా ఎదుర్కొన్నారు. 84% ప్రజలు నిరక్షరాస్యులు కావడంతో వారిని గుర్తించి ఓట్లుగా నమోదు చేయించడం ఒక భారీ యజ్ఞంలా చేశారు. 1951 జనాభా గణాల ఆధారంగా లోక్సభ స్థానాలను ఖరారు చేశారు. రాజస్థాన్, జైసల్మేర్, జోధ్పూర్ వంటి ప్రాంతాలకైతే ఎన్నికల సామగ్రిని తరలించేందుకు ఒంటిని కూడా వాడాల్సి వచ్చింది. అప్పట్లో అభ్యర్థికి ఒక బ్యాలెట్ బాక్స్ ఇచ్చారన్నమాట. 84% నిరక్షరాస్యులే. దాంతో ఓటేయాల్సిన అభ్యర్థి వారు గుర్తించడం ఎలా అన్నది పెద్ద సమస్యగా నిలిచింది. ఒక్కో అభ్యర్థికి ఒక్కో రంగు బ్యాలెట్ బాక్స్ కేటాయించడం ద్వారా దీన్ని అధిగమించారు. అంటే అప్పట్లో అందరికీ చదువు రాదు కాబట్టి ఓటేసిన అభ్యర్థి ఎవరో తెలుసుకోవడానికి బ్యాలెట్ బాక్స్ రంగు ఉండేదన్నమాట. ఆ రంగుపై సదరు అభ్యర్థి పేరు, గుర్తు ముద్రించారన్నమాట. ప్రజాస్వామ్యంలో ప్రతి అభ్యర్థి తన బ్యాలెట్ బాక్స్ యొక్క రంగు ఫలానా అంటూ ప్రముఖ ప్రస్తావించారంటే, నాది ఎరుపు రంగు బ్యాలెట్ బాక్స్, నా గుర్తు ఇది అని చెప్పుకునేవారు అనమాట. బాక్సులు కూడా రంగులు ఉండేవి అని ప్రస్తావించుకునేవారు అనమాట. అలాగే తొలి షెడ్యూలు ఎన్నికల ప్రణాళిక 1951 అక్టోబర్ 25 మొదలై 1952 ఫిబ్రవరి 21 దాకా 4 నెలల పాటు జరిగిందన్నమాట. 1951 అక్టోబర్ 25 మొదలైవి 1952 ఫిబ్రవరి 21 దాకా 4 నెలల పాటు జరిగింది ఈ ఎన్నికలు. అప్పట్లో మొత్తం 489 స్థానాలు ఉండేవి. 17.3 కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యారు. 53 పార్టీలు తరపున 1874 మంది బరిలో నిలిచారు. అప్పట్లో భారత్లో అక్షరాస్యత రేటు కేవలం 16%. దేశవ్యాప్తంగా 1,32,560 పోలింగ్ స్టేషన్లోని 1,96,084 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. అంటే 1,32,560 పోలింగ్ స్టేషన్లలోని 1,96,084 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారన్నమాట. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ తొలి దశలో పోలింగ్ జరిగింది. మొత్తం మీద 57% పోలింగ్ నమోదైంది. 8,86,12,171 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అప్పట్లో ఓటర్గా నమోదయ్యేందుకు కనీస వయో పరిమితి 21 ఏళ్ళుగా ఉండేది. అప్పటికి ప్రపంచంలో అతిపెద్ద ఓటింగ్ ప్రక్రియ 1952 ఎన్నికల రికార్డుకి ఎక్కింది. నాటి నుంచి నేటి దాకా ఆ రికార్డు భారత పేరిట కొనసాగుతూ వస్తుంది. అలాగే తొలి ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా భారత రాజ్యాంగం రాజరికం దేశంగానే కొనసాగింది. లార్డ్ మౌంట్ బౌటన్ గవర్నర్ జనరల్గా కొనసాగారు. నెహ్రూ సారథ్యంలోని రాజ్యాంగ సభ మధ్యంతర పార్లమెంట్గా వ్యవహరించింది. ఎందుకంటే స్వతంత్రం సిద్ధించాక కొన్నేళ్ళ దాకా ఎన్నికలు ఎలా నిర్వహించాలని దానిపై ఒక స్పష్టత లేదు, నియమ నిబంధన కానీ విధించుకోలేదు. స్వతంత్రం వచ్చి అప్పటికే 5 ఏళ్ళు కూడా దాటలేదు. దేశాన్ని కుదిపేసిన విభజన తాలూకు గాయాలు పచ్చిగానే అప్పటికే ఉండేవి. ఏది చూసినా ఇంకా పరిష్కారం ఎదురు చూసిన అనేక సమస్యలు ఉండేవి. వయోజనులకు చదవడం రాయడం వచ్చిన వారి సంఖ్య చూస్తే అతి స్వల్పం. ఇలా 1-2 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికలకు ఎటు చూసినా సవాళ్ళే. ఇన్ని సవాళ్ళను విజయవంతంగా అధిగమిస్తూ ఎన్నికలు సూపర్గా నిలిచాయి. దాంతో ఇది అయ్యేదా పోయేదా అంటే పెదవిడిచిన ఎంతోమంది పాశ్చాత్య విమర్శకు నోలు మూతపడ్డాయన్నమాట. అంబేద్కర్ సారాజులోని డ్రాఫ్టింగ్ కమిటీ రూపొందించిన రాజ్యాంగం 1949 ఆమోదం పొంది 1950 జనవరి 26న అమల్లోకి వచ్చాక ప్రజా ప్రాతినిధ్యం చట్టం ద్వారా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఒక స్పష్టత ఏర్పడింది. ఆ వెంటనే తొలి ఎన్నికల నిర్వహణకు సుదీర్ఘ కసరత్తు మొదలైంది. ఆ క్రమంలో ఎన్నో సమస్యలు, మరెన్నో సవాళ్లు, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల పోలింగ్ సిబ్బందిని సామగ్రిని చేర్చడం పెద్ద యజ్ఞంలా తలపించింది. ఇలాంటి అనేక సవాళ్ళను ఒక్కొక్కటిగా పరిష్కరించి ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా ముగించింది భారతదేశం.
పార్టీలకు గుర్తులు కేటాయించాలని తొలి సాధ్యత నిలినప్పుడు ఈసీ నిర్ణయించింది, ఎన్నికల కమిషన్ నిర్ణయించిందన్నమాట. ఆలయము, ఆవు, జాతీయ పతాకము, రాట్నం వంటి సున్నితమైన గుర్తులు కాకుండా సులభంగా గుర్తించే ఇతర గుర్తుల వైపు మొగ్గు చూపింది. అంటే ఆలయము, ఆవు, జాతీయ పతాకం, రాట్నం సున్నిత గుర్తులను కాకుండా మిగతా గుర్తులు మనం ఏదైనా చేసుకోవచ్చు అనమాట. కాంగ్రెస్ అనగానే గుర్తుకు వచ్చే హస్తం గుర్తు ఆ పార్టీకి 1980లో వచ్చింది. 1952లో కాంగ్రెస్ కాడేదుల గుర్తుపై పోటీ చేసింది. 1952లో కాడేదుల గుర్తుపై పోటీ చేసింది అన్నమాట కాంగ్రెస్. విడిపోయిన వేళతో కొన్ని హస్తం గుర్తు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రూయికార్ గ్రూప్కి దక్కడం విశేషం. ఇలా ఈ చేయి గుర్తు విడిపోయిన వేళ్ళు ఉంటాయి కదా, హస్తం గుర్తు అంటే ఇలాగ ఉంటుంది. విడిపోయిన వేలు ఉన్నది రయాకార్ గ్రూప్కి దక్కిందనమాట. సోషలిస్ట్ పార్టీకి చెట్టు గుర్తు, కిసాన్ మజ్దూర్ పార్టీకి ప్రజా పార్టీకి గుడిసి గుర్తు, అఖిల భారతీయ రామరాజ్య పరిషత్ ఉదయించే సూర్యుడు గుర్తు వంటి గుర్తులు దక్కాయి. భారత జాతీయ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎంతో పాటు సోషలిస్ట్ పార్టీ, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ, అఖిల భారత హిందూ మహాసభ వంటి మొత్తం 53 పార్టీలు తొలి ఎన్నికలు పోటీ చేశాయి. అయితే అన్యాయమేమీ జరగలేదు. ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో కాంగ్రెస్ విజయం సాధించింది. 40% పైగా ఓట్లు, 489 స్థానాలు కానీ ఏకంగా 360 చోట్ల నెగ్గింది. తొలి ఎన్నికైన ప్రధానిగా కూడా నెహ్రూ నిలిచారు. కమ్యూనిస్ట్ పార్టీ 16 స్థానాలు నెగ్గిన ప్రధాన ప్రతినిధిగా నిలిచిందన్నమాట అప్పట్లో. అలాగే అంబేద్కర్ ఓడిపోయారు ఈ కాలంలో. రాజ్యాంగ రూపశిల్పి బిఆర్ అంబేద్కర్ తొలి ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. నార్త్ సెంట్రల్ బొంబే స్థానం నుంచి షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన తన సహాయకుడే అయిన కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ సబోద ఖజ్రోల్కర్ చేతిలో 15,000 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. సోషలిస్ట్ పార్టీ మద్దతున్న సిపిఐ అభ్యర్థి డంగే అంబేద్కర్కు వ్యతిరేకంగా బలంగా ప్రచారం చేశారు. సోషలిస్ట్ పార్టీ మద్దతున్న సిపిఐ అభ్యర్థి డంగే అంబేద్కర్ వ్యతిరేకంగా బలంగా ప్రచారం, దానికి నెహ్రూ గాలి తోడడంతో ఖజ్రోల్కర్ నెగ్గారనమాట. ఇది కాంగ్రెస్ అభ్యర్థి ఖజ్రోల్కర్ గెలిచాడు. అంటే సోషలిస్ట్ పార్టీలు కూడా దానికి నెహ్రూకి వ్యతిరేకంగా ఇది అంబేద్కర్కి వ్యతిరేకంగా పనిచేశారు అన్నమాట. 1954 బండారా లోక్సభ స్థానం ఉప ఎన్నికల్లోనూ మరోసారి కాంగ్రెస్ చేతిలో ఓటమి పాలయ్యారు అంబేద్కర్. చివరికి జనసంఘ సాయంతో అంబేద్కర్ రాజ్యసభలో అడుగుపెట్టారు. మొదటిసారి అంబేద్కర్ ఓడిపోయారు, కానీ చివరికి జనసంఘ సాయంతో అంబేద్కర్ రాజ్యసభలో అడుగుపెట్టారు. అంటే ఫస్ట్ టైం ఎలక్షన్లోనే కాంగ్రెస్ చేతిలో 15,000 ఓట్లతోటి ఖజ్రోల్కర్ చేతిలో ఓడిపోయారు. ఎందుకంటే సోషలిస్ట్ పార్టీ మద్దతున్న సిపిఐ అభ్యర్థి డంగే అంబేద్కర్ వ్యతిరేకంగా బలంగా ప్రచారం చేశారు, అందుకనే ఓడిపోయారు. దీనికి నెహ్రూ గారి తోడంతో ఖజ్రోల్కర్ నెగ్గారు అనమాట. 1954లో బండారా లోక్సభ స్థానం ఉప ఎన్నికల్లోనూ మరోసారి కాంగ్రెస్ చేతిలో ఓటమి పాలయ్యారు అంబేద్కర్. చివరికి జనసంఘ సాయంతో అంబేద్కర్ అడుగుపెట్టారు రాజ్యసభలో. అప్పట్లోనే ఎన్నికల నమోదు సందర్భంగా ఓ సన్నివేశం అప్పట్లో పరిపాటిగా మారింది. ఎన్నికల సిబ్బంది తమ పేరు చెప్పేందుకు మహిళలు నిరాకరిస్తుండేవారు అన్నమాట. ససేమిరా అంటుండేవారు మహిళలు. ఎందుకంటే అపరిచితులు తమ పేరు చెప్పడం మంచిది కాదని ఆ రోజు భావించేవారు అన్నమాట. ఫలానా వారి భార్య అనో కూతురు అనో మాత్రమే చెప్పేవారు. దాంతో విధి లేక ఓటర్ లిస్టులో వారి పేర్లను కూడా అలాగే నమోదు చేయాల్సి వచ్చింది. కానీ ఇలా పేరు లేకుండా ఓటర్ కార్డు జారీ చేసేందుకు ఈసీ నిరాకరించింది. అసలు పేర్లతో ఓటర్గా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. నాడు 8 కోట్ల మహిళలు ఓటర్లు ఉంటే 20 నుంచి 80 లక్షల మంది తమ అసలు పేరు వెల్లడించేందుకు అంగీకరించలేదు. దాంతో వాటిని ఓటర్ జాబితాను తొలగించాలని ఈసీ నిర్ణయించింది. నాడు తీసుకుని నేను కఠినమైనది అయినా ఫలితాలు ఇప్పుడు చూస్తున్నామనే పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓటింగ్లో పాల్గొంటున్నారని చెప్పుకుంటున్నామట. ఎన్నికల విశేషాలు చూద్దాం. 1993లో మొదటిసారి ఓటర్ ఐడిని ప్రవేశపెట్టారు. ఈవీఎం మిషన్పై అభ్యర్థుల ఫోటోలను 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలుపెట్టారు. నోటా నన్ ఆఫ్ ది ఎబోస్ పైన ఎవరు కాదు ఆప్షన్ తొలిసారిగా 2013లో 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నుంచి అంటే ఛత్తీస్గఢ్, మిజోరాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలను తీసుకొచ్చారు. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా నోటా అమలుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోటీ చేసిన అభ్యర్థులు ఎవరికి ఓటు వేయడం ఇష్టం లేకపోతే నోటాను ఎంపిక చేసుకోవచ్చు. ఇది 2013 నుంచి అమలులోకి వచ్చింది. దేశ తొలి మహిళా చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎస్ రమాదేవి 1990 నవంబర్ 26 నుంచి 1990 డిసెంబర్ 11 వరకు పనిచేశారు.
ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం దేశంలో 7 జాతీయ పార్టీలు, 27 రాష్ట్రీయ పార్టీలు, 2301 నమోదు చేసుకున్న గుర్తింపు లేని పార్టీలు ఉన్నాయి. అంటే ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం దేశంలోని 7 జాతీయ పార్టీలు, 27 రాష్ట్ర పార్టీలు, 2301 నమోదు చేసుకున్న ఇతర గుర్తింపు లేని పార్టీలు ఉన్నాయి. 31,83,830 ఓట్లతో దేశంలో అతిపెద్ద లోక్సభ నియోజకవర్గంగా మల్కజ్గిరి ఉంది. మల్కజ్గిరి అతిపెద్ద లోక్సభ స్థానం అట. ఇక్కడ 31,83,325 ఓటర్లు ఉన్నారట. అలాగే 46,909 ఓట్లతో లక్షద్వీప్ అతి చిన్న లోక్సభ స్థానంగా నేను అనుకుంటున్నాను. 46,903 లక్షద్వీప్లో. విస్తీర్ణ పరంగా 1,73,260 చదరపు కిలోమీటర్లతో లడాక్ అతిపెద్ద లోక్సభ స్థానంగా, 10 కిలోమీటర్ల విస్తీర్ణంతో చాందినీ చౌక్ అతి చిన్న నియోజకవర్గంగా ఉంది. 10 కిలోమీటర్ల విస్తీర్ణంతో చాందినీ చౌక్ అతి చిన్న నియోజకవర్గం. అతి విస్తీర్ణంగా 1,73,260 చదరపు కిలోమీటర్లు లడాక్ ఉంది అతిపెద్దది. లోక్సభకు యూపీఏ అత్యధికంగా 80 మంది ఎంపీలు పంపుతుంది. ఇదే కాక దేశానికి 8 మంది ప్రధానులు కూడా యూపీఏ అందించింది. 2009 బీహార్లో హజీపూర్ లోక్సభ స్థానం నుంచి జేడీయూకి చెందిన రామ్ సుందర్ దాసు 80 ఏళ్ల వయసులో గెలిచారు. లోక్సభ ఎన్నికలు నెగ్గిన అతిపెద్ద వయస్కుగా రికార్డు సృష్టించారన్నమాట. 2014 లోక్సభ సభ్యునిగా నెగ్గిన అతిపెద్ద వయస్కురాలుగా 20 ఏళ్ల దుష్యంత్ చౌతాల రికార్డుకి ఎక్కారన్నమాట. హర్యానాలోని హిసార్ నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. 26 ఏళ్ళు. ఈ విధంగా తొలి లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల విశేషాలు ఇందులోని తొలి ఎలక్షన్లోనే భారత ఎన్నికల కమిషన్ ఎన్నికల్లోనే అంబేద్కర్ ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.